నెల్లూరు నగరంలోని పేదల ఏరియాల్లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని మంత్రి నారాయణ కుటుంబం ఉచితంగా అందించింది. ఇప్పటి వరకు 12 చోట్ల నిర్వహించిన శిబిరాల్లో 1316 మందికి పరీక్షలు చేయగా 716 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా తొలి విడతలో 230 మందికి మంత్రి నారాయణ, ఆయన కుమార్తె శరణి, అల్లుడు గంటా రవితేజ ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు. రాబోయే 2 ఏళ్లలో నగరంలో 48,000 మందికి పరీక్షలు నిర్వహించడమే లక్ష్యమని, అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి సొంత వాహనాల్లోనే ఇంటికి చేర్చుతామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, లెక్కల వెంకారెడ్డి, విజయమ్మ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలు నిరుపేదలు ఉంటారు, వాళ్ళలో కొందరు నెగ్లెక్ట్ చేస్తుంటారు, కొందరు ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు నెల్లూరులో వారానికి 500 మంది, వారానికి 500 7 రోజులు చూసి నెలకి 2,000 మందిని చూడాలి. సంవత్సరంలో 24,000 మందిని, నాకు 2 సంవత్సరాల్లో 48,000 మంది చూడాలని ఒక టార్గెట్ ఇచ్చే వాళ్ళకి. అక్కడున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రావాలని చెప్పాను. రోజు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు అసోసియేట్కు డ్యూటీ వేసాం. ఈవినింగ్ రేపు నుంచి అయితే, సోమవారం నుంచి అయితే ఈవినింగ్ 4 to 8, ఎందుకంటే ఎక్కువ మంది ఏదైనా వర్క్స్కి వాటికి పోయి ఉంటారు కాబట్టి తిరిగి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఈవినింగ్ 4 to 8 ప్రతిరోజు చూసేటట్టుగా, ఆదివారం మాత్రం 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ చూసేటట్టుగా వాళ్ళకి ఇచ్చాము. వారానికి 500 మందికి చూడటం, నెలకి 2,000 మంది చూడటం, సంవత్సరానికి 24,000. దీంట్లో ఎవరికైనా సర్జరీలు చేయాల్సి ఉంటే ఆరోగ్యశ్రీలు అంటే ఆరోగ్యశ్రీలు, లేదంటే ఇప్పుడే చెప్పొచ్చాను ఆరోగ్యశ్రీలో కుదరకుంటే నారాయణ స్కీమ్లోనే చేయమన్నాను, అది వాళ్ళు కూడా చేస్తారు. అద్దాలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి 100% ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వని చెప్పాను. ఈ విధంగా ఈ యొక్క నారాయణ నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ అంటే కంటి విభాగం వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో అందరినీ అభినందిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.